నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని ముందుగా ముఖ్యాంశాలు ఋషికొండలో నిర్మాణాలు ఎందుకు చేపట్టారో తెలియదన్న ఎమ్మెల్యే గంట టూరిజం రిసార్ట్ ను కూల్చి విలాసవంతమైన భవనం కట్టారని ఆరోపణ ఋషికొండ భవనాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవచ్చన్న మాజీ మంత్రి అమర్నాథ్ జగన్ గెలిస్తే ఇక్కడి నుండే పాలన సాగించేవాళ్లమంటూ స్పష్టం కుటుంబ వ్యవస్థలో తండ్రి పాత్ర కీలకమన్న గీతం స్కూల్ ప్రిన్సిపాల్ సురభి శారద కుటుంబం కోసం త్యాగాలు చేసే వ్యక్తి తండ్రి ఒక్కరే అంటూ ప్రశంస టీటీడీ ఈవోగా శ్యామలారావు నియామకం నూతన ఈవో శ్యామలారావుకు బాధ్యతలు అప్పగించిన ధర్మారెడ్డి విశాఖలోని ఋషికొండపై నిర్మాణాలను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా ఋషికొండ నిర్మాణాలపై ఉత్కంఠ కొనసాగిందని ఈ కట్టడాలపై ఏం జరుగుతుందనేది తెలుసుకుందామని వస్తే గతంలో వారిపై అక్రమ కేసులు కూడా పెట్టారని అన్నారు. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైన అక్రమ కేసులు పెట్టేవారని అన్నారు. పచ్చటి టూరిజం రిసార్ట్ ను అన్యాయంగా కూల్చివేసి విలాసవంతమైన భవనం కట్టారని పేర్కొన్నారు. ఋషికొండ నిర్మాణాలపై ఆది నుంచి కూడా అన్ని వివాదాలేనని పచ్చటి కొండను గుండు చేశారని అన్నారు. ముందు టూరిజం అన్నారని, కొంతకాలం రిసార్ట్స్ అన్నారని, మరికొంతకాలం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అన్నారని అన్నారు. ఇంతకీ ఈ భవనం ఎందుకు నిర్మించారో ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. ఈ రాజ్మహల్ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఒక ఉత్సాహం, ఆతృత ప్రతి ఒక్కరికి ఉన్న నేపథ్యంలో ఈరోజు దాన్ని ఓపెన్ చేసి మీడియా సమక్షంలో అందరూ కూడా చూపించడం జరిగింది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఇక్కడ ఏమవుతుందో తెలుసుకోవాలని ఇక్కడికి రావడం కోసం ప్రయత్నం చేస్తే ఆ రోజు నిర్మానుష్యంగా వాళ్ళని కూడా అడ్డుకోవటం, చివరికి ఇక్కడికి రావడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు కూడా పెడితే ఈ రోజుకి ఇంకా మా సందీప్ కానీ శ్రీనివాస్ ఇటువంటి వాళ్ళు మా వాళ్ళు ఎంతోమంది ఇంకా కేసులకి కోర్టుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. అవర్స్ ఈజ్ ఏ బిగ్ డెమోక్రటిక్ కంట్రీ. భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ అయినప్పుడు ప్రజల ఆశీస్సులతోటి ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ప్రజల మన్ననలు పొందే విధంగా పరిపాలన చేస్తూ ఉంటాయి. అయితే దానికి భిన్నంగా 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారో, వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పరిపాలన ఎలా సాగిందో మనం చూసాం. 8 ఎకరాలు దీంట్లో నిర్మాణాలు చేశామని చెప్పని చెప్పడం జరిగింది. ఏదైతే పాత బిల్డింగ్ డిస్మాంటిల్ చేసినప్పుడు జనరల్ గా సిస్టమ్ ఏంటంటే దాన్ని టెండర్లు పిలుస్తారు. అలా కాకుండా దానికి ఏమి లేకుండా సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని అనుమతులు పొందలేదు కాబట్టి దీన్ని కూల్చేస్తున్నాం అని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చివేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది. మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పని దాన్ని కూల్చేస్తే మరి ఈ రోజు ఈ రాజ్మహల్ కి ఏం అనుమతులు ఉన్నాయని ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్ని దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. ఇది మేము ఇంత నిర్మాణం చేస్తా ఉన్నాం, ఇది టూరిజం తరఫున చేస్తున్నాం అని చెప్పి ఈ రోజు కూడా దాని మీద ఏంటి అనేది కూడా చేయలేకపోయారు. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి విశాఖలోని ఋషికొండపై నిర్మించిన భవనాల విషయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఈ మేరకు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఋషికొండలో నిర్మించిన భవనాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. ఋషికొండలో నిర్మించిన భవనాలు ప్రభుత్వ ఆస్తి అని, ప్రభుత్వం తమకు అవసరమైన విధంగా వినియోగించుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ పెద్దలు ఎవరొచ్చినా విశాఖలో సరైన భవనం లేదని, గతంలో ఎవరొచ్చినా హోటల్ భవనాల్లో ఉండాల్సి వచ్చేదని, ఇప్పుడు ఎవరొచ్చినా ఈ భవనంలో విడిది చేయవచ్చని అన్నారు. ఋషికొండలో నిర్మించిన భవనాలు జగన్ కోసమే అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వం తమ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఒక కమిటీ వేసి అంగీకరించిన తర్వాతే ఈ భవనాన్ని నిర్మించామని, జగన్ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఇక్కడి నుండే పాలన సాగించి ఉండేవారని అన్నారు. రాష్ట్ర ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు చాలా మంది వారి కార్యకర్తల్ని అలాగే చాలా మంది మీడియా సహచరుల్ని అందరినీ కూడా వారిని అందరినీ కూడా లోపలికి తీసుకొని వెళ్లి చేసినటువంటి ప్రచారం, తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం, ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్లారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు.
వీటినన్నింటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారు లేకపోతే ఇతర పెద్దలు వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి, హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం. దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ భీమిలి రోడ్లో దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం, వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం, సబ్సిక్వెంట్ గా వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు, ఎన్నికల ఫలితాలు, ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప ఇంకా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి. అవన్నీ తవ్వుకుంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ సమయంలో మేము విమర్శలు చేస్తే ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చూసి తట్టుకోలేకపోతున్నారో లేకపోతే ఇంకోటో అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మళ్ళీ మా మీద చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను వాడి జోలికి వెళ్ళను. ఇప్పుడు ఉన్నటువంటిది ఇప్పటికీ విశాఖపట్నం గవర్నర్ వస్తేనో రాష్ట్రపతి వస్తేనో తీసుకెళ్లి ఓ ప్రైవేట్ హోటల్లోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు వాడండి, దాన్ని వినియోగించుకోండి. రేపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా దీన్ని తయారు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మొన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కదా. అనేక మంది ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు ఏదేమైనప్పుడా నిర్ణయాలు ఆయన ఆలోచనలు మారినా ఏది మారినా ఇది ప్రభుత్వంలో ఉండగా అధికార పార్టీలో ఉన్నారు, వారు అధికారంలో ఉన్నారు. ఈ రకమైనటువంటి దుష్ప్రచారం అనేటువంటిది సమంజసం కాదు. ఇప్పటికన్నా అది ప్రభుత్వ భవనాలు అనేటువంటిది వారన్నా గ్రహించాలి. ప్రతి కుటుంబంలోనూ తండ్రి పాత్ర కీలకమైందని, కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు ఆయన చేస్తున్న త్యాగాలు ఎంతో విలువైనవని, దానిని భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు గీతం స్కూల్ ప్రతి ఏటా ఫాదర్స్ డే నిర్వహిస్తోందని స్కూల్ ప్రిన్సిపల్ సురభి శారద తెలిపారు. కాకినాడ అశోక్ నగర్ లోని గీతం స్కూల్లో ఫాదర్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆడిటోరియంలో విద్యార్థుల తండ్రులను పిలిపించి వారి పిల్లల చేత ఫాదర్స్ డేని జరిపించారు. అందులో భాగంగా ప్రతి పిల్లవాడు తన తండ్రికి పాదపూజ చేసి ఆశీర్వాదం అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శారద మాట్లాడుతూ ప్రతి ఏటా తమ స్కూల్లో ఫాదర్స్ డేని జరిపించి పిల్లలకు తండ్రి గొప్పదనం తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. పిల్లలకి తల్లిదండ్రులకి బాగా దగ్గర చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము. నాన్న ఎప్పుడు వెనకబడుతున్నాడు అని వింటూ ఉంటాం, ఎప్పుడు అమ్మకే క్రెడిట్ వెళ్తున్నాం. ద సాక్రిఫైజెస్ దట్ ద ఫాదర్ డస్ అనేది బయటికి రాదు. టోటల్ కుటుంబాన్ని కేర్ఫుల్ గా చూసే ఫాదర్ ఎప్పుడూ కూడా పూజ్యనీయుడే. సో అలాంటి విషయాన్ని పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. దీనికి అనూహ్యంగా వచ్చిన మా పేరెంట్స్, ఎస్పెషల్లీ ఫాదర్స్, వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా వాళ్ళు స్పెండ్ చేసే అమౌంట్ వరకే కాదు, వాళ్ళు పిల్లలతో స్పెండ్ చేసే టైం ఎక్కువ ఉండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం తయారు చేశాము. సో అందరూ బాగా వచ్చారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా మా పిల్లలు ఇంకా ఎంతూజియాస్టిక్ గా మరింత లవ్ అండ్ ఎఫెక్షన్ పేరెంట్స్ కి ఇవ్వాలని కోరుకుంటున్నాం. హ్యాపీ ఫాదర్స్ డే టు యూ ఆల్.
కష్టజీవుల శ్రమను కవిత్వంగా మలచిన గొప్ప శక్తి శ్రీశ్రీకే సాధ్యమైందని అద్దేపల్లి ప్రభు కొనియాడారు. కాకినాడ యూటీఎస్ హోంలో శ్రీశ్రీ 41వ వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీని స్మరించుకుందాం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ నేడు అనే అంశంపై అద్దేపల్లి ప్రభు మాట్లాడారు. సాధారణ ప్రజలు కూడా శ్రీశ్రీ కవితలు చదివి స్ఫూర్తి పొందుతారని అన్నారు. జి ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ ఆకాశంలో విహరిస్తున్న సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన ఘనత శ్రీశ్రీకే దక్కిందని అన్నారు. ఈ సమావేశంలో జేవీవీ జిల్లా అధ్యక్షులు కేఎంఎంఆర్ ప్రసాద్, పెన్షనర్ల సంఘం నాయకులు కె సత్యరాజు, ఆవాజ్ కన్వీనర్ ఇబ్రహీం తదితరులు శ్రీశ్రీ కవితలు చదివి వినిపించారు. చాలా బాగా జరిగింది. శ్రీశ్రీ ప్రపంచాన్ని చదివి అర్థం చేసుకుని దాన్ని ఆ ప్రపంచ చరిత్రని సంక్షిప్తీకరించి ప్రజల హృదయాల్లో నిలిచేటట్టుగా తన కవిత్వాన్ని మలిచాడు. మనిషిగా ప్రతి మనిషి చూడాలని, అలా చూడలేదని, చూడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని శ్రీశ్రీ చెప్పాడు. అంతేకాదు తనకి ప్రపంచానికి సామరస్యం వరకు ఆయన నిరంతరం సాహిత్యంతో సమాజంతో పోరాటం చేస్తున్నాడు. కాబట్టి ఆ కవిత్వానికి ఇంత గొప్పతనం ఉంది. ఈవేళ ఏ కవి అయినా, ఏ రచయిత అయినా, ఏ సాహిత్య తెలుగు సాహిత్యంలో ఏ ప్రక్రియ అయినా శ్రీశ్రీని చదవలసిన ఆవశ్యకత ఉందని మేము భావిస్తున్నాం. అందువల్ల తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పి ఒక నూతనత్వాన్ని తెలుగు కవిత్వానికి ఇచ్చిన గొప్ప వ్యక్తి శ్రీశ్రీ. శ్రీశ్రీని తప్పించి తెలుగు సాహిత్యాన్ని చూడలేవు. శ్రీశ్రీ అని తెలుగు కవిత్వం శ్రీశ్రీ. థ్యాంక్ యూ. అలాగే శ్రీశ్రీ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలను నేర్చుకోవడం అనేది మనం ఈవేళ ఒక సింహావలోకనంగా చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే శ్రీశ్రీ ఒక కవులకు మాత్రమే కాదు, ఎవరికైనా కానీ ఒక ఆదర్శనీయమైనటువంటి వ్యక్తిగా మనం భావించాలి. ఎందుకంటే శ్రీశ్రీ కవిత్వంలో ఎన్ని ప్రయోగాలు చేశాడో జీవితంలో కూడా అన్ని ప్రయోగాలు చేశాడు. ఒక కవిత్వాన్ని ప్రజలందరూ చదువుకునేలాగా, ప్రజలందరూ రాయగలిగినటువంటి విధంగా కవిత్వాన్ని ప్రజాస్వామ్యం చేసినటువంటి ఒక గొప్ప కవి శ్రీశ్రీ. అలాగే శ్రీశ్రీని చూసి ఇన్స్పైర్ అయ్యి శ్రీశ్రీలా రాయాలని చెప్పి మనకు ముందున్నటువంటి అనేక తరాలు అలా రాస్తూనే ఉన్నాయి. ఈవేళ ఎవరో శ్రీశ్రీలా రాయకపోయినా కానీ వాళ్ళ వెనకాతల శ్రీశ్రీ యొక్క స్ఫూర్తి వాళ్ళ వెనకాతలు ఉంటుంది. అలాగే మాండలిక కవిత్వానికి కానీ, ప్రాంతీయమైనటువంటి కవిత్వానికి కానీ వీటన్నిటికీ ద్వారాలు తెరిచినటువంటి కవిగా మనం శ్రీశ్రీని ఆ ఉత్తేజితంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు, ముఖ్యంగా విద్యార్థులు కానీ, యువజనం కానీ శ్రీశ్రీ కవిత్వాన్ని బాగా ఆస్వాదించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.